హలో బాస్, నమస్తే. నేను ఈరోజు మా డాగ్‌కి వ్యాక్సినేషన్ కోసము మేము వెటర్నరీ యూనివర్సిటీ ఉంటుంది రాజేంద్ర నగర్‌లో. ఇది చాలా పెద్ద యాక్చువల్‌గా ప్రాక్టీస్ కాలేజ్ ఇది. సో, ఇక్కడే మంచిగా అన్నిటికి వ్యాక్సినేషన్స్ గానీ, వాటి డైలీ హెల్త్ చెకప్ గానీ చూస్తారు. మేము వ్యాక్సినేషన్ కోసం వచ్చాము. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు వ్యాక్సినేషన్ ఎన్ని రకాలుంటాయి? వాటి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. డాగ్స్‌కి వ్యాక్సినేషన్ లేకపోతే అవి వాటి వల్ల మనకు సోకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. మన వల్ల వాటికి సోకే వ్యాధులు గూడా ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే డెడ్లీ డిసీజెస్ కంట్రోల్ జేయటానికి. ఇంకొకటేందంటే మనకి అవి రాకుండా కంట్రోల్ జేయటానికి. వీటిలో మెయిన్‌గా వచ్చేసి రేబీస్. రేబీస్ వచ్చేసి ఏందంటే హ్యూమన్‌కి కూడా వస్తుందనమాట వాటిల నుంచి. సో, అదొకటి మెయిన్‌గా. దాని తర్వాత ప్యారో వైరస్. ప్యారో వైరస్ వచ్చేసి ఏందంటే ఇది జనరల్‌గా బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటది వాటిలో నుంచి. బ్లడ్‌లో మోషన్ వెళ్తా ఉంటారు. బ్యాడ్‌గా వామిటింగ్స్ అవుతా ఉంటాయి. హెవీగా బాడీ వీక్‌నెస్ ఉంటది. హెపటైట్ ఉండవు. తినవు సరిగ్గా. హై టెంపరేచర్ ఉంటది. ఇది పారా వైరస్ యొక్క ఆహ్, లక్షణాలు. ఇంకోటి డిస్టెంపర్ లక్షణాలుంటాయి. క్యానన్ డిస్టెంపర్ అంటారు. సో, దాని సింప్టమ్స్ వచ్చేంటంటే ఆహ్, ఐలో గానీ, నోస్‌లో గానీ మీకు నాయిసీగా ఉంటది దానికి. బాగా దగ్గుతా ఉంటాయి. జనరల్‌గా సిక్ అవుతా ఉంటాయి. స్కిన్ అలర్జీస్ ఉంటాయి. వీటన్నిటిని నివారించడానికి మనము వ్యాక్సినేషన్ కంపల్సరీ వేయాలి వాటి కోసం. వాటి లైఫ్ స్పాన్ గూడా పెరుగుతా ఉంటది. సో, ఒకటి వాటికి డెడ్లీ డిసీజెస్ నుంచి కాపాడటానికి. ఇంకొకటి వాటి నుంచి మనల్ని రక్షించడానికి, మన నుంచి వాటిని రక్షించడానికి. ఇంకొకటి డాగ్ లైఫ్ పెరగడానికి. ఇంకొకటేంటంటే సమాజం ఆరోగ్యాన్ని మేలు కొరకనమాట. అరే! వీళ్ళు పెంచుతున్నారు, డాగ్స్ వ్యాక్సినేషన్ వేశారా లేదా? ఇంకోటేందంటే ఈ వ్యాక్సినేషను మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ట్రైన్‌లో గానీ, లేకపోతే బై ఎయిర్ గానీ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అది మస్ట్ అండ్ షుడ్. మీరు వేసుకొని తీరాల్సిందే. ఎందుకంటే కొంతమంది పెట్ లవర్స్ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేక తీసుకెళ్తా ఉంటారు వాళ్ళతో పాటే. అప్పుడు కంపల్సరీ ఇంపార్టెంట్. సో, అది చూసుకోండి. ఎవ్రీ ఇయర్ రేబీస్‌ని క్యానిన్ పారా వైరస్‌ని కంపల్సరీ వేసుకోవాలి. సో, ఇది చట్టపరమైన అవసరంగా ఇది జనరల్‌గా ఏందంటే ఇంతకుముందు ఉండేది గాదు. ఇప్పుడైతే ఖచ్చితంగా వేయించాలి అని నిర్ధారించారనమాట ఎవరు గవర్నమెంట్ నుంచే. సో, అతి భయంకరమైన ప్రాణాంతకమైన వైరస్ ఏందంటే రేబీస్. దీనికైతే ఇప్పటిదాకా మందు కనిపెట్టలేదు. అంటే వ్యాక్సినేషన్ కనిపెట్టలేదు. యాంటీడోట్ కనిపెట్టలేదు. సో, ఇది మనకు యానిమల్స్ నుంచి రాకుండా ఉండటానికి ఎస్పెషల్లీ మనకి ఫ్రెండ్లీ యానిమల్స్ ఏంటంటే డాగ్స్ కాబట్టి వీటికి ఎవ్రీ ఇయర్ ఏపించాలి. 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది. దీని వైరస్ యొక్క వ్యాలిడిటీ. వైరస్ వ్యాక్సినేషన్ యొక్క వ్యాలిడిటీ కంపల్సరీ వేయించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ప్రతి చిన్న ఏజ్ నుంచి అంటే ఈ డేస్ బేబీగా ఉన్నప్పటి నుంచే మనము వెటర్నరీ డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవాలి. సో, ఇది మా డాగ్‌కొచ్చేసి సెకండ్ ఇయర్ అనమాట. ఫస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు యాక్చువల్‌గా మిస్ అయింది. మేము ఫిబ్రవరిలోనే వ్యాక్సినేషన్ వేయించాలి. 2 వ్యాక్సినేషన్స్ ఉంటాయి ఇయర్‌లీ. ఒకటేమో జనరల్ వ్యాక్సినేషను, ఇంకోటేమో రేబీస్ వ్యాక్సినేషను. దీన్ని తీసుకోవడం కోసం మేమొచ్చాము. మళ్ళా మాకొక పెద్ద పనిష్మెంట్ లాగా అయిందేంటంటే 2 టైమ్స్ వేయించాలన్నారు. అంటే వ్యాక్సినేషన్ వేయించాలి. మిస్ అయినందుకు బూస్టర్ డోస్ గూడా వేయించాలి. సో, ఫస్ట్ డోస్ వచ్చేసి 3 డేస్ గ్యాప్‌లో వేయించాలి. ఈరోజు వేయిస్తే మళ్ళా 3 డేస్ తర్వాత సెకండ్ డోస్ వేయించాలి. సెకండ్ వ్యాక్సినేషన్ వేయించాలి. మళ్ళా 1 మంత్ తర్వాత సేమ్ డేట్‌లో వెళ్ళి 2 వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో, నేనిచ్చే గొప్ప సజెషన్ ఏంటంటే వ్యాక్సినేషన్ టైం మాత్రం మిస్ అవ్వద్దు. చాలా చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే మనం డాగ్స్‌ని ముద్దు పెట్టుకుంటాము, ఎక్కించుకుంటాము, నాకించుకుంటాం, పాకించుకుంటాం. సో, వాటి గురించి నేను చెప్తున్నా కంపల్సరీ ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఆన్ టైమ్ వ్యాక్సినేషన్ వేయించుకోండి. బాయ్.